అర్చన అత్తయ్య అంటున్నావు అంటే మా పిన్ని అర్చన మేనత్త అదే నా మేనత్త. ఓ గాడ్, అంటే నువ్వు నాకు రిలేటివ్ అన్నమాట. రేణు, గంగాధరన్, తాతయ్య, చైతన్య అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అర్చన. ఏంటి శర్వాణి అదోలా ఉన్నావు? ఏమాలోచిస్తున్నావు? ఇది మనిళ్ళే అనుకో, ఫ్రీగా ఉండు. ఎందుకు మొహమాట పడుతున్నావు? ఇవ్వు. శర్వాణికి సారీ కట్టగానే కొత్తగా సిగ్గొచ్చినట్టుంది రేణు. శర్వాణి, నీకు సారీ సూట్ అవుతుంది కానీ సిగ్గు సూట్ అవ్వదు. ఫ్రీగా ఉండొచ్చు కదా, ఎందుకలా సైలెంట్ అయిపోయావు? ఏ శ్రావ్య, మొన్న ఇంటికొచ్చినప్పుడు శర్వాణిని చూసి కంగారు పడ్డావు. ఇప్పుడేంటి శర్వాణిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? శర్వాణి, అసలేం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? రేణు, నాకీ సారీ కంఫర్టబుల్ గా లేదు. అర్చన, ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ బెడ్రూమ్ ఎక్కడుందో చూపిస్తావా? ఏ శ్రావ్య, తీసుకెళ్ళవే. అర్చన బెడ్రూమ్ ఎక్కడుందో చూపించు. శ్రావ్య, వెళ్ళు, తీసుకెళ్ళు. బెడ్రూమ్ ఎక్కడుందో చూపించు. రాక చూపిస్తాను. ఇదే అక్క బెడ్రూమ్, వెళ్ళండి. ఈ శర్వాణితోనే గేమ్స్ ఆడుతున్నారు కదూ. ఈ రోజుతో మీ అందరి చాప్టర్ క్లోజ్. అర్చన, సడన్ గా సైలెంట్ అయిపోయా? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు రేణు. యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలి అర్చన. మా తాతయ్య నా మ్యారేజ్ ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంది. ఏంటి శ్రవ్య అలా చూస్తున్నావు? నాకంటే నువ్వే అందంగా ఉన్నావులే.
పద. అర్చన, నిన్ను నీ వాళ్ళని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ టైం మరోసారి నిన్ను తప్పకుండా కలుస్తాను. సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండడం ఏంటి శర్వాణి? సారీ, రెడీగా ఉండని అర్థం. మ్యాటర్ అర్చనకి కన్వే అయిందిలే. అర్చన, ఇక మేం బయలుదేరుతాం. అదేంటి శర్వాణి, మా పిన్ని బాబాయిని కలుసుకోకుండానే వెళ్ళిపోదామా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుద్దాం రేణు. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్దాం పదా ప్లీజ్. ఏంటో నీ లాంగ్వేజ్ ఏవీ నాకు అర్థం కావడం లేదు. సరే, మేము వెళ్ళొస్తాం అర్చన. శ్రావ్య, బాబాయ్కి పిన్నికి నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అలాగే అక్క. బాయ్ అర్చన. బాయ్. శ్రావ్య, అభి, ఇల్లంతా సర్చ్ చేయండి, ముఖ్యంగా బెడ్రూమ్. ఈ ఇంట్లో శర్వాణి ఏదో వదిలేసి వెళ్ళిపోయింది. తను పక్కా ఏదో ప్లాన్ తోటి వచ్చిందని నాకు బాగా అర్థమవుతుంది. వెళ్ళండి, ఇల్లంతా బాగా వెతకండి. అలాగే అక్క. నేను శర్వాణి చేపట్టుకున్నప్పుడు ఎందుకు లాక్కోవడానికి ట్రై చేసింది? శర్వాణి చేతిలో ఏదో ఉంది. శర్వాణి ఇక్కడ కూర్చుంది, ఆ తర్వాత లేచి బెడ్రూంలోకి వెళ్ళింది. ఇల్లంతా వెతికాం, ఏమీ దొరకలేదు. బెడ్రూమ్ లో ఈ కర్చీఫ్ మాత్రమే దొరికిందక్కా.
ఇది మనల్ందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి శర్వాణి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఆడియో అండ్ వీడియో రికార్డర్. శర్వాణి, నువ్వు రేపే వెళ్ళి ఆ శర్వానికి నీ ప్రేమ గురించి చెప్పే. ఇక నీ పెళ్లి ధూమ్ధామ్గా నేను జరిపిస్తాను. ఏ టైంలో శర్వాణి ఫోన్ చేస్తుందండి? మాధవ్, అమ్మా, శర్వాణి ఫోన్ చేస్తుందమ్మా. ఉదయం నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని టెన్షన్ పడ్డావుగా, లిఫ్ట్ చేసి మాట్లాడరా. హలో. శర్వాణి, ఉదయం నుంచి నీకే ట్రై చేస్తున్నాను. ఇంతలోపు నువ్వే ఫోన్ చేసావు. మాధవ్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను శర్వాణి. ఓకే, అర్జెంటుగా బయలుదేరి ఒకసారి ఆఫీస్కి రా. సరే అమ్మా, ఏదో అర్జెంట్ అయి ఉంటుంది, నన్ను ఆఫీస్కి రమ్మంది. ఒరే మాధవ్, ఈ అర్జెంట్ పనులనేవి ఎప్పుడుండేవేగా మీకు. ఇంతకి మించిన అవకాశం మళ్ళీ రాదు. ఎలాగైనా సరే చొరవ తీసుకొని చెప్పేరా. అమ్మా, ఉదయం నుంచి తను కలిస్తే చెప్పాలనే కదా ట్రై చేస్తుంది. ఎందుకు రమ్మందో తెలీదు. కలిశాక సిచ్యువేషన్ బట్టి చెప్తాను. ఒరే మాధవ్, ఇంకా సిచ్యువేషన్ బట్టి చెప్పడమేంట్రా, నువ్వే కల్పించుకొని చెప్పు. అర్థమైందా? అలాగేనమ్మా, చెప్తాను. ఒరే, ఇలాంటివి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు కూడా యూనిఫామేనా? మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళరా. అలాగే అమ్మా. సురేష్, డేటా ఏమీ రికార్డ్ అవ్వలేదా? సారీ మేడం, మీరు యాక్టివేట్ చేసిన 2 మినిట్స్కే డీయాక్టివేట్ అయింది. ఆ తర్వాత సిగ్నల్స్ అన్ని డెడ్ అయ్యాయి మేడం. సురేష్, మేడం. ఇక నువ్వు వెళ్ళు. ఎస్ మేడం. ఇది మనీళ్ళే అనుకో, ఫ్రీగా ఉండు. ఎందుకు మొహమాట పడుతున్నావు? శర్వాణి, వాట్ హ్యాపెన్? అమృత చుక్కలు చూపిస్తుంది మాధవ్. ప్రమీలాదేవి ఫ్యామిలీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకున్న నా ప్లాన్ అంతా తెలివిగా పసిగట్టేసింది. శర్వాణి,
నేను నీకు ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏదో ఒక కేసులో అమృతని అరెస్ట్ చేయి. తను బెయిల్ మీద బయటకు వచ్చేలోపు ఆ ఫ్యామిలీతో నిజమేంటో కక్కిస్తాను. మాధవ్, అమృత నా ఫ్రెండ్. తనని ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేకపోతే జాబుకైనా రిజైన్ చేస్తానేమో కానీ తనని దొంగ దెబ్బ కొట్టలేను. శర్వాణి, ఒక పక్క కమిషనర్ గారి ప్రెజర్ మన మీద ఎలా ఉందో నీకు తెలుసు. ఈ కేసు సాల్వ్ చేయడం మన వల్ల కాదని డిపార్ట్మెంట్ అంతా మన గురించి సెటేరిక్గా మాట్లాడుకుంటున్నారు. మాధవ్, నీకన్నా 1000 రెట్ల ఆవేశం నాకు ఉంది. కానీ ఏం చేయను? అమృత మనం వేసే ప్రతి ప్లాన్కి చెక్ పెడుతుంది. మా ఫ్రెండ్షిప్ని తను మర్చిపోయిందేమో కానీ నేను మర్చిపోలేదు మాధవ్. ప్రాణ స్నేహితులే మనకి శత్రువులైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఒక పక్క డిపార్ట్మెంట్ పెట్టిన బాధ్యతను కాపాడుకోలేక, మరో పక్క ప్రాణ స్నేహితురాల్ని ఎదిరించలేక ఎంత సతమతమవుతున్నానో నీకు చెప్పినా అర్థం కాదు మాధవ్. ఒకప్పుడు అమృత అనే ఫ్రెండ్ ఉంటే చాలు, హ్యాపీగా బ్రతికేయచ్చు అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ అమృతే లేకుంటే బాగున్ను, ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ అయ్యేవే అనుకుంటున్నాను మాధవ్. ఇంత దూరం వచ్చాక ఇంకా నేను ఫ్రెండు అనుకోవటం కరెక్ట్ కాదు. కానీ ఇన్నాళ్ళు కలుసున్నాం, ఇప్పుడు కళ్ళ ముందే విడిపోతుంటే నా బాధ ఎవరికి చెప్పుకోలో కూడా నాకు అర్థం కావడం లేదు. మాకున్న కామన్ ఫ్రెండ్ రేణుక. అమృత బ్రతికే ఉన్న విషయం రేణుకకు గాని అమృత పేరెంట్స్ కి గానీ తెలీదు. చెప్పొద్దని తనే నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు కావాలని నేను వాళ్ళకి నిజం చెప్పి నీతి తప్పలేను. ఇంతవరకు నేను నా ఎథిక్స్ ని క్రాస్ చేయలేదు, చెయ్యను కూడా. నా డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన బాధ్యతని నేను నిర్వర్తించుకోవాలి. దానికోసం ఇప్పుడు నా ఫ్రెండ్షిప్ మీద క్వశ్చన్ మార్క్ పడింది. ఏం చేస్తాం? అమృతే నన్ను వద్దనుకుంటున్నప్పుడు నేను తనని కావాలని ఎంత ఆరాటపడినా వేస్ట్. నిజంగా అమృత దృష్టిలో నేను ఫ్రెండ్గా ఉంటే, అట్లీస్ట్ మా ఫ్రెండ్షిప్ తనకి గుర్తుండి ఉంటే మన కేసుకి ఇలా అడ్డుపడేది కాదు మాధవ్. సారీ శర్వాణి, నిజంగా మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉందని నాకు తెలీదు. ఇట్స్ ఓకే మాధవ్, నువ్వు నేను చేసేదేముంది? అమృతే కావాలని మా ఫ్రెండ్షిప్ ని దూరం చేసుకుంటుంది. అలా అని మన డ్యూటీని మనం వదిలేసుకోలేం కదా. అన్నిసార్లు అమృతదే విజయం అవుతుందా? మనకు ఒక్క ఛాన్సనే రాకుండా పోతుందా? తను నా ఫ్రెండ్ అయినంత మాత్రాన కేసును వదిలేస్తానా మాధవ్? తప్పు చేసినప్పుడు కన్న తండ్రి అయినా సరే తప్పు తప్పే అని ఆవిడే మాకు చెప్పింది. అలాంటిది తనే తప్పు చేస్తే చూస్తూ చూస్తూ ఊరుకుంటానా? నెవర్. అవును, ఏంటి మాదో స్పెషల్? ఏదైనా అకేషనా? నో జస్ట్ క్యాజువల్. నువ్వు క్యాజువల్ అని చెప్తున్నావు గానీ నీ డ్రెస్ అలా కనిపించట్లేదు. ఏదైనా ఉంటే నీకు చెప్పనా? బాగా టైర్డ్ అయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అవును మాధవ్, బాగా అలసిపోయాను. ఇంటికి వెళ్తాను. రేపు కలుద్దాం. బాయ్. బాయ్.
ఓకే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నాను. సురేష్, మేడం. ఆ జైలర్ పైన కేసు ఫైల్ చేసి వాడి నుంచి స్టేట్మెంట్ Yes, తీసుకో. మేడం. సురేష్, మాధవ్ని అర్జెంటుగా శ్రావ్య కేసుకు సంబంధించిన ఫైల్ తీసుకొని నన్ను కలవమని చెప్పు. అలాగే, మేడం. ఓకే. శర్వాణి కోన అంకుల్, శ్రావ్య ఒకరి చేతిలో మోసపోయిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే చెడిపోయిందనుకుంటున్నారా? కన్న తండ్రి అయ్యుండి మీరు కూడా అందరిలాగే ఆలోచిస్తున్నారు.